బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు ఎంపీ రఘునందన్. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న టైంలో కవిత ఎంతమంది అమరులు ఫ్యామిలీలను కలిశారని ప్రశ్నించారు. ఆస్తులు సంపాదించుకొని పదవులు అనుభవించారని విమర్శించారు. చెల్లని రూపాయికి కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారని సెటైర్ వేశారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఫ్యామిలీ అవసరం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోవర్టు ఎవరో, పేడు వార్తలు ఎవరు రాయిస్తున్నారో కవిత నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది కంటే కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది? ఏం గొప్ప చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని రూపాయి. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఏ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఏ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది? మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని. అవును, నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటివి. మళ్ళీ ఒకసారి ఏమంటుంది? మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి హరీష్ రావు అనేటైన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లె అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే, తెల్లారి ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా యూ నేమ్ ఇట్, డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను. సో వ్యక్తుల వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరు అనేది అర్థమైంది. వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు. ఎందుకు అమెరికాలో చోట్లు ఇస్తారా నాకు తెలియదు. వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా, లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి, లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లా హైర్ చేసుకోవాలి, అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతున్నారు. ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్?